సంక్రాంతికి వచ్చేస్తున్నాము. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో ఇది మూడో సినిమా. F2, F3 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు మూడోసారి సంక్రాంతికి వచ్చేస్తున్నాం అనే సినిమాతో అయితే వస్తున్నారు. ఈసారి అయితే హ్యాట్రిక్ కొట్టే ప్లాన్ అయితే ఉన్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ అయిన గోదావరి గట్టు మీద రామచిలకోయ్ అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే రమణ గోకుల్ గారు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకా ఈ సాంగ్ విన్నాక నాకైతే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. అప్పుల్లో రమణ గోకుల్, బాబా సైకిల్ సాంగ్స్ అంటేనే సాంగ్స్కి సపరేట్గా ఫ్యాన్ బేసే ఉన్నది. ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా రమణ గోకుల్ వాయిసే వినిపించేది. 20 ఏళ్ళ నుంచి తన వాయిస్ అనేది మనకి ఎక్కడా వినిపించలేదు. మళ్ళీ మరొకసారి తను కంబ్యాక్ వస్తున్నారు. ఈ పాట ఎలా ఉందంటే చాలా బాగుంది. ఇంకా ఈ సాంగ్లో పాడిన ఫీమేల్ లీడ్ మధుప్రియ కూడా చాలా బాగా పాడింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోయింది. ఇంకా సాంగ్ ఒక పిక్చరైజింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఈ సాంగ్ రైటర్ అయిన భాస్కర్ పట్ల గారు చాలా బాగా రాశారు సాంగ్ని. ఇంకా ఈ సాంగ్ని కంపోజ్ చేసిన భాను మాస్టర్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. ఇంకా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అయిన బీమ్స్ కూడా చాలా బాగా ట్యూన్లు ఇచ్చాడు. ఇంకా అనిల్ రావిపూడి, బీమ్స్ కాంబినేషన్లో ఇది ఫస్ట్ సినిమా. ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది. ఇంకా ముందు సాంగ్స్ ఎలా ఉంటాయి అనేది వెయిట్ చేయాలి. సాంగ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ సాంగ్లో ఐశ్వర్య రాజేష్ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. చాలా హుషారుగాను చాలా బాగా చేసింది డ్యాన్స్. తనకు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా అయితే పడింది. వెంకటేష్ గారి లుక్ కూడా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి అయితే డెఫినెట్గా ఫ్యామిలీ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి అంటే గ్యారంటీ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాము. ఇంకా ట్రైలర్ రావాలి, టీజర్ రావాలి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాము. ఈ సాంగ్ అయితే నాకు నచ్చింది. మీకే అనిపించినది కామెంట్ చేయండి.